The Pulivandula police have confirmed that the case registered by former Minister Y.S. Vivekananda Reddy, personal assistant Krishna Reddy, was found to be false after the thorough investigation. The case, which was filed on December 15, 2023, accused Vivekananda Reddy's daughter Sunita and her husband Rajshekar Reddy and CBI SP Ram Singh of alleged wrongdoing. However, upon careful examination of the evidence and witness testimonies, the police determined that the allegations lacked credibility, and following this, Pulivandula DSP prepared the final charge sheet and submitted in the Jammal Madugu court as the Pulivandula magistrate was on leave at the time. According to the charge sheet, the police examined a total of 23 witnesses before concluding that the case had no merit, and this development marks a significant turn in the investigation, reinforcing the authorities' stance against false complaints while upholding due process in legal proceedings. DSP గారు మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కదా, సునీత మరి రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ సార్ పైన. దానిపైన మళ్ళీ మేము విచారానికి వస్తాం కృష్ణ అంటే, ఆల్వేస్ వెల్కమ్ సార్, చెప్పాను రండి అని చెప్పాను. దాని మీద ఈరోజు మార్నింగ్ 7 గంటలకు వస్తామని చెప్పారు. 7 గంటలకు ఇంట్లో వచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాను. సంతృప్తికరంగా థ్యాంక్స్ కృష్ణ అని చెప్పేసి వెళ్ళిపోయాను. నరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నరెడ్డి సునీత, రామ్ సింగ్ సార్. ఈరోజు డిఎస్పీ గారు మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కదా, సునీత నరెడ్డి రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ సార్ పైన. దానిపైన మళ్ళీ మేము విచారానికి వస్తాం కృష్ణ అంటే, ఆల్వేస్ వెల్కమ్ సార్, చెప్పాను రండి అని చెప్పాను. దాని మీద ఈరోజు మార్నింగ్ 7 గంటలకు వస్తామని చెప్పారు. 7 గంటలకు ఇంట్లో వచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాను. సంతృప్తికరంగా థ్యాంక్స్ కృష్ణ అని చెప్పేసి వెళ్ళిపోయాను. నరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నరెడ్డి సునీత, రామ్ సింగ్ సార్. ఈరోజు డిఎస్పీ గారు మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కదా, సునీత నరెడ్డి రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ సార్ పైన. దానిపైన మళ్ళీ మేము విచారానికి వస్తాం కృష్ణ అంటే, ఆల్వేస్ వెల్కమ్ సార్, చెప్పాను రండి అని చెప్పాను. దాని మీద ఈరోజు మార్నింగ్ 7 గంటలకు వస్తామని చెప్పారు. 7 గంటలకు ఇంట్లో వచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాను.